సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ను యువ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. బాసంగారి రమేష్ పదవుల కోసమో ఫ్యాషన్ కోసమో రాజకీయాలు చేయలేదని, పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన నిత్యం పరితపించేవారని గుర్తు చేశారు. సిద్దిపేట మున్సిపల్ చైర్మన్గా పట్టణానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. బాసంగారి రమేష్ 24వ వర్ధంతిని పురస్కరించుకుని భారత్ నగర్లోని రమేష్ విగ్రహం వద్ద బాసంగారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా సిద్దిపేట నాయకులందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, పాల సాయిరాం, బీజేపీ నాయకులు జనార్దన్, పలువురు కౌన్సిలర్లు, నాయకులు సిద్దిపేటలోని బాసంగారి రమేష్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు బాసంగారి రమేష్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సిద్దిపేట పట్టణ అభివృద్ధిలో మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ ఎనలేని సేవలు అందించారన్నారు. సిద్దిపేట రక్షిత మంచినీటి పథకం ఆయన హయాంలోనే నిర్మాణమైందని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి సంస్మరణార్థం బాసంగారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేస్తున్న వెంకట్ను అభినందించారు. మున్సిపల్ చైర్మన్ పెద్దలు వి రమేష్ అన్న గారి 24వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రమేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాసంగారి వెంకట్ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రముఖులకు అందరికీ, అదేవిధంగా రమేష్ అన్న అభిమానులకు, ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఆనాడు రాజకీయాల్లో ఒక బడుగు బలహీన వర్గాల్లో ఉండి ప్రజలకు సేవ చేసి అకస్మాత్తుగా మరణించడం చాలా ఆనాడు చింతించాం. కానీ వారు ఏదైతే సిద్దిపేట మున్సిపల్ చైర్మన్గా 5 సంవత్సరాలు సేవ చేసినటువంటి అనుభవాన్ని ఇతరులను కూడా నేర్చుకొని వారి అడుగుజాడల్లో నడిచి సిద్దిపేట అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉన్నాం. నిజంగా కూడా రమేష్ అన్న అప్పుడు పేద కుటుంబంలో జన్మించి వారు పేదవాళ్లకు ఇనలేని సేవ చేసి ఈ సిద్దిపేటను ఒక మార్గదర్శకంగా ఉండి ఆనాడు కీర్తి అయినాడు. వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. బాసంగారి రమేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెంకట్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బాసంగారి రమేష్ అన్న, అప్పుడు మేము యువకులుగా ఉన్నాం. ఆ సమయంలో మరి చైర్మన్గా ఎంతో అభివృద్ధికి తోడ్పడ్డాడు. సిద్దిపేట పట్టణం అంతా కూడా కాలినడకన తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ అప్పుడు నీళ్ళ సమస్య విపరీతంగా ఉన్నప్పటికీ మరి ఆ నీటి సమస్యను అప్పటి స్థానిక ఎమ్మెల్యే, అప్పటి మాజీ మంత్రివర్యులు కేసీఆర్ గారితో కలిసి మరి ఇక్కడ ఈ అభివృద్ధిని కొనసాగించారు. పార్టీలకు అతీతంగా బాసంగారి రమేష్ గారు సిద్దిపేట పట్టణ అభివృద్ధిలో ముందున్నారు. కాబట్టి ఆయనకు అందరం అభిమానులమే. పార్టీలకు అతీతంగా బాసంగారి రమేష్ గారి కార్యక్రమానికి అందరం కూడా చాలా సంవత్సరాలుగా హాజరవుతూ వస్తున్నాం. బాసంగారి రమేష్ అన్న రాబోయే తరాలందరికీ కూడా ఆదర్శంగా నిలిచి సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ అంటే ఇలా ఉండాలి అని ఒక దిక్సూచిలాగా మాకు చూపిపోయినటువంటి వారికి నివాళులు అర్పిస్తూ బాసంగారి రమేష్ గారికి జోహార్.